నాశనమైనట్టే కదా. మంచి ఆలోచన. 400 కోట్ల రూపాయల ఆదా లక్ష్యం. టీ ఫైబర్తో ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేట్ ఇంటర్నెట్కు గుడ్ బై. టీ ఫైబర్ ద్వారానే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నెట్ సేవలు. ఇంటింటికి హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యంగా వేగవంతమైన చర్యలు. ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు. ఈ ఇంటింటికి నెట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంది, కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. సో మరి ఐటీ మంత్రిగా ప్రస్తుతం దుద్దుల శ్రీధర్బాబు గారు ఉన్నారు. మరి ఆయన ఇది ఇంటింటికి హై స్పీడ్ ఇచ్చే లక్ష్యంగా ఈ చర్యలు వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది జరగాలి, ఇంటింటికి నెట్ అనేది. చూద్దాం ఈ వార్త ఏందనేది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వింటున్న ఈ మాట, ఇంటింటికి నెట్ ఇస్తున్నామని చెప్పేసి. కానీ ఇప్పటివరకు ఎలాంటి నెట్ లేదు, మరి ఆ వైర్లు కూడా ఎవరు గుంజలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పరిపాలనలో మరో కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 నుంచి 400 కోట్ల వరకు ఆదా కావడంతో పాటు డేటా భద్రత కూడా మరింత బలోపేతం కానుంది. తెలంగాణ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన టీ ఫైబర్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు బిల్లులు చెల్లించారాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4487 ప్రభుత్వ కార్యాలయాలను టీ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ చర్య వల్ల గత 6 నెలల్లోనే ప్రభుత్వానికి సుమారు 13 కోట్ల మేర ఖర్చు ఆదా అయిందన్నారు. మిగిలిన కార్యాలయాలను కూడా త్వరితగతిన టీ ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ టీ ఫైబర్ అనేది ప్రభుత్వం తయారు చేసినటువంటి ఇంటర్నెట్ సర్వీస్ అన్నట్టు. ఇప్పటికే 4500 ఆఫీసుల వరకు ఈ టీ ఫైబర్, తెలంగాణ ఫైబర్ నెట్టే వాడుతూ ఉన్నారు, గవర్నమెంట్ నెట్టే వాడుతూ ఉన్నారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా అదే చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు టీ ఫైబర్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి 300 నుండి 400 కోట్ల ఆదాయంతో పాటుగా మన డేటా భద్రత, ఇప్పుడు ప్రైవేటు ఇంటర్నెట్ వాడుతున్నాం కాబట్టి మన డేటా అనేది ఎప్పటికైనా సేఫ్టీ కాదు. మన ఏది వాడినా కూడా అన్నీ కూడా మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అదే మన నెట్ మనం వాడుకుంటే గవర్నమెంట్ ఇది, అది మొత్తం కూడా ప్రభుత్వం కిందకే పోతుంది, డేటా కూడా భద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు శ్రీధర్బాబు గారు. సో మనందరూ తెలుసు శ్రీధర్బాబు గారు మంచి చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి, ఒక క్లాస్ లీడర్, అజాత శత్రువు, ఎవరు కూడా ఆయన శత్రువులు ఉంటారు. మంచి ఒక రాజకీయ పరంగా ఆయన విమర్శ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రాజకీయాలు. సో ఒక మంచి ఆలోచన ఇట్లాంటివి కూడా బాగుంటాయి. గతంలో అయినా మంత్రి కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి. సో ఇది చేస్తే మాత్రం బాగుంటుంది, మంచి ఐడియా, మంచి ఐడియాలజీ. ఇది చేస్తే శ్రీధర్బాబు గారికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందే, నిజాయితీ గల రైస్ మిల్లర్లకు సంపూర్ణ సహకారం. పెండింగ్ సీఎంఆర్ బకాయిలను మిల్లుల వారీగా సమీక్షిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. రైతుల ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతి గింజ కూడా లెక్క చెప్పాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు ఉత్తమ్ గారు. రైతుల ప్రయోజనాలను పరిష్కరించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకు లెక్క తేల్చడం, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం, సీఎంఆర్ బకాయిలను సకాలంలో చెల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత, బకాయిల వసూలు, ప్రభుత్వ నిల్వల పరీక్షణతో పాటు డిఫాల్టర్ రైస్ మిల్లులపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే ధాన్యం కొనుగోలు నుంచి ఎఫ్సిఐకి బియ్యం అప్పగించే వరకు మొత్తం వ్యవస్థలోని ప్రతి దశను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్ష రైస్ మిల్లింగ్ పరిశ్రమ మొత్తానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్య కాదని,
మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో వందలాది మంది రైస్ మిల్లర్లు దశాబ్దాలుగా ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేస్తూ రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా పంపిణీ వ్యవస్థకు విశేషంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిజాయితీ గల మిల్లర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, నిర్ణీత సమయంలో కస్టమ్ మిల్లింగ్, బియ్యం అప్పగించలేకపోవడం వంటి